మనలాగా కక్క ముక్క తింటాడు, తినలేడు. ఆడికి ఏమి ఎక్కిస్తారు? ఆ గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు అండి. మన ఇంటి దగ్గర ఉంటే మనం ఎలా తింటాం చెప్పాలి? అసలు తిండే తిన్నానంటే చూస్తా అందరూ. తిండి తినరా? ఉదయం టిఫిన్ తినలేదా చెప్పాలి? తిన్నారా? మధ్యాహ్నం భోజనం చేస్తావు, మళ్ళీ రాత్రికి భోజనం చేస్తావు, మరి మధ్యలో టీలు కాఫీలన్నీ ఎందుకు తింటున్నాం? మనలో ఆరోగ్యం ఉంది కాబట్టి. ఏంటి యోహాన్ గారు లేటుగా వచ్చారు, నిద్రపోతున్నారు అప్పుడే. జాగ్రత్త, దేవుని మందిరానికి త్వరగా రావాలి. మీకు మరలా చెప్తున్నా, 10 అంటే 10 గంటలకి మందిరంలో మీరు ఉండాలంతే. లేటుగా వస్తే మరొకసారి నేను అలౌ చేయను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. 10:15 కల్లా మన మందిరంలో ఉండాలి. మీరు లేటుగా వచ్చిన ఎడలా నేను ఏమీ చేయలేను, దయచేసి మరలా చెప్తున్నాను. మరలా జ్ఞాపకం చేసుకోండి. మరలా మీకు ఎందుకు తెలియజేస్తున్నట్టు దేవుని ఆజ్ఞ మర్చిపోవద్దు. ఆకలి ఎవరికి వేస్తుందంటే, ఎవరికి వేస్తుంది ఆకలి? ఆరోగ్యంగా ఉన్నోడికి. ఏంటి, మనం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, మనల్ని తినలేము, పెట్టరు కూడా. వారు ఎదుగు నీలో జబ్బు ఉందిరా నాయనా, అది పోవాలి, అప్పుడు నీకు ఆకలి వేస్తాం. ఈరోజు దేవుని వాక్యము మనం వినలేకపోతున్నాం అంటే మనలో ఏముందట? ఏదో లోపము మనలో ఉన్నది. అందుకని అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని వాక్యం అనేసరికి ఏమవుతుందండి? వినటం లేదు, వినే మనసు రావటం లేదు, అసలు ఇష్టపడటం లేదు. కాకరకాయ కూరబెట్టి తింటాం మనం, అమ్మ చెప్పాలి. అసలు నేను తిండి తినండి, నేను మంచిలు దాకా బతుకుతా అన్నాడు చూస్తున్నారు మీరు. తింటారా? తింటారా అమ్మా? నేను తింటారా? లేకపోతే గాలి తిని బతుకుతున్నారా? చెప్పండి, నేను కూడా సన్నం అవుతాను. అన్నం తింటానండి, అన్న చేలి పైకెత్తండి. రోజు అన్నం తింటానండి. అమ్మ లక్ష్మణ్, ఒకరోజు తింటాం, ఒక పూటే కదా. జాగ్రత్త వినండి, మీకు కాకరకాయ కూర పెడితే తింటారా? చాలామంది 199% చాలామంది తినరు. ఎందుకు? అది చేదుగా ఉంటుంది కాబట్టి. చేదు నాలుగు మేము పడగానే ఇష్టం ఉండదు, కానీ అది చాలా ఆరోగ్యం. అది లోపలికి వెళ్ళి ఎన్నో రోగాలను నయం చేస్తుంది, షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది, బీపీని కంట్రోల్ ఉంచుతుంది, ఈ యొక్క రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కానీ అది మనకి ఇష్టం ఉండదు. జీవము కలిగిన దేవుని వాక్యం కూడా అలాగే. అది నీ లోపలికి వెళ్ళి నీ మూలికలను, కీళ్ళని, శరీరమును, ఆత్మను విభజించి ప్రతి సమస్యను తొలగించి ఆత్మను తిరిగి బ్రతికిస్తుంది. అలాంటి వాక్యం వినడానికి ఈరోజు మానవులకు ఇష్టం ఉండటం లేదు. ఎందుకో తెలుసా? నీ లోపల ఒక లోపం ఉన్నది. ఏముందండి? ఒక లోపం ఉన్నది. ఆ లోపం వల్ల దేవుని వాక్యం ఈరోజు ప్రజలు ఎవరు వినలేకపోతున్నారు. అయ్యో, సేవకుడు సిద్ధపడి దేవుని మాట తెలియజేయలేనప్పుడు సంఘం ఏం చేస్తుందో తెలుసా? లోపల ఉన్న యొక్క జబ్బు ఏం చేస్తుంది? వాక్యం వినవట్లే. లోకంలో ఉన్న చెత్త అంతా తినిపిస్తుంది, లోకంలో ఉన్న యొక్క చెత్త అంతా కడుపులోకి వెళ్తుంది, కానీ కడుపుకు మేలు చేసే, శరీరానికి మేలు చేసే కాకరకాయ వంటి వాక్యము, దేవుని వాక్యం కడుపులోకి వెళ్ళటం లేదు. అది వెళ్తే ఆరోగ్యం వచ్చేది కదా. మరి దేవుని వాక్యం లోపలికి వెళ్తే ఆత్మకు బలం వస్తుంది. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు? నీకు ఇష్టపడటం లేదు. నీకు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని నీకు చేదుగా చూపిస్తున్నాడు. అందుకే కదా దేవుడు ఒకే ఒక మాట్లాడు, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆదాముకు అవ్వకి. చెప్పండి, ఏంటి ఆజ్ఞ? చెప్పగలరు ఎవరైనా? చెప్పాలి. ఆదాముకు అవ్వకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. చెప్పండి ఎవరైనా వాక్యం తెలిసిన వారు. మరి చాలా మన ఏళ్ళు దేవుడిని నమ్ముకున్నాం కదా. చెప్పండి, ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి? మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫలమును తినొద్దు, అన్నీ తినండి. ఏంటి? ఈ యొక్క ఏదోని తోటలో ఉన్నవన్నీ మీకే, ఇవన్నీ మీకే తినడానికి ఇచ్చాను నేను, ఇంకొక ఎవరికి కాదు. ఒక్కటి మాత్రమే తినొద్దు. ఏమిటిది? ఆ ఫలమును మీరు తినొద్దు. కానీ వీరు ఏం చేశారండి? అన్నీ మర్చిపోయారు. ఆ ఒక్కటి దాన్ని మాత్రం ఏం చేశారు? ఇంక ఉండలేక సాతానుడు ఏం చేశాడు తెలుసు? ఇది నిజమా? దేవుని వాక్యం వచ్చినప్పుడట సాతానుడు కూడా ఇది నిజమేనా, ఇది నిజమేనా అంటే మనకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి? అమ్మో, ఇది నిజమేనా? దేవుని వాక్యం మనలోకి వెళ్లకుండా ఒక అబద్ధాన్ని మన ముందు పెట్టి ఏం చేస్తున్నాడు సాతానుడు ఈరోజు? ఇది నిజమా అన్నప్పుడు పడిపోతున్నాం అక్కడ, అంతే. దేవుని వాక్యము కూడా వచ్చినప్పుడు వినలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే మనలో ఒక లోపం ఉన్నది. ఆ లోపము వలన ఈరోజు ఆకలి వేయటం లేదు. ఆత్మీయ ఆకలి మనకు ఉండాలట. ఏం చేయాలండి? దావీదు అంటుండు కదా, దేవుని మందిరం యొక్క ఆకలి ఆయన ఏం చేస్తుందో తెలుసా? భక్షిస్తుంది. ఏం చేస్తుందండి? ఆయన్ని తినేస్తుంది. దేవుని మందిరం కట్టాలి, అది కట్టినంత వరకు నేను పడుకో, నేను తిన్నాను.
అందుకనే దేవుడు దావీదుని అంతగా దీవించాడు. ఈరోజు మనం దేవుని వాక్యం అంటే ఎలాగున్నాం చెప్పాలి, అదొక కాకరకాయ అయిపోయింది ఏంటి. మిగతాదంతా కూడా మంచి మంచి బీరకాయలు దోసకాయలు అన్నీ, ఇది మాత్రం ఏమేమైంది, వాక్య పాటలు ఆరాధనలు ప్రార్థనలు అన్నీ కూడా మంచి మంచి చికెన్ మటలతో సమానం. దేవుని వాక్యం ఏమైందండి ఈరోజు కాకరకాయ అయిపోయింది. అందుకని జాగ్రత్త వినండి, సిలువను గుర్చిన వార్త నశించిన వారికి ఏమవుతుందో తెలుసండి, వెర్రితనము. అమ్మ జాగ్రత్త వినాలి, ఏంటంట వెర్రితనం. ఎప్పుడు వెర్రెత్తది, ఎప్పుడు పిచ్చితనం వస్తుంది, జాగ్రత్త. విచక్షణ జ్ఞానము కోల్పోయినప్పుడు, నీకు లోకము మీద విచక్షణ జ్ఞానము కోల్పోయినప్పుడు మనుషులు ఎవరో తెలీదు, ఈ యొక్క అసలు మనుషులు భావాలు బంధాలు ఏమిటో తెలీదు, అప్పుడు వెర్రి వాళ్ళు అయిపోతారట. ఈరోజు యేసయ్యను గూర్చిన వార్త ఈరోజు వెర్రి వాళ్ళ వరకు ఉన్నారు చాలామంది. కానీ రక్షించబడుచున్న మనకు ఏమిటంటే అది చెప్పాలి, గట్టి చెప్పాలి, దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని శక్తిని ఆశ్రయించక పడిపోతున్నవారు అనేకులు. జాగ్రత్త. జీవం అన్ని పళ్ళే అంటే అమ్మా, అన్ని పళ్ళే, అన్ని గన్నేరు పళ్ళు కూడా తింది ఏమవుద్ది, చచ్చిపోతాం. అలాగే అన్ని వాక్యాలే, కానీ ఏది మంచిదో, ఏది నీకు జీవం ఇస్తుందో, ఏది నీకు మరణాన్ని తీసుకెళ్తుందో నీవు గ్రహించాలి. అది గ్రహించాలంటే మనలో ఏముండాలండి చెప్పాలి, ఏముండాలి, ఆకలి అనేది మనలో ఉండాలి. ఆకలి మనలో లేకపోతే జాగ్రత్త, నీ ముందు ఎన్ని పెట్టినా, నీ ముందు ఎంత వాక్యము పరిచినా నువ్వు ఏది తినలేవు. నువ్వు తినకపోతే నీ ఆత్మకు జీవము ఉండదు. నీ ఆత్మకు జీవము లేకపోతే ఈ ఆత్మకు ఏం చేయాలండి, దేవుని వాక్యము చేత ఆ యొక్క నీరుని ఏం చేయాలి, మనం రోజు ఇవ్వాలి. మనం ఒక పూట ఆ నీరు తాకుండా ఉండలేము, ఆ యొక్క గొంతు ఎండిగిపోద్ది. ఒక రోజు నీరు తాగు చచ్చిపోతారు జనాలు. అలాంటిది ఈ ఆత్మకు ఒక్క ఆదివారం నీరు పోస్తున్నాం, మిగతా వారం అంతా ఏంటి, ఆ చెట్టుకు ఒక్క ఆదివారం నీళ్ళు పోస్తే చచ్చిపోద్ది. రోజులు తరబడి ఏం చేయాలండి, ఈ యొక్క నీరు పోస్తూ ఉంటే ఏమవుద్దా, మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఈరోజు ఎందుకు స్పందించలేని బ్రతుకు అండి. మీరు చూసారా, దాన్ని సన్ఫ్లవర్ని తెలుగులో ఏమంటారో తెలియదు, పొద్దు తిరుగు పువ్వు ఏదో అంటారు. అది జాగ్రత్త వినండి, అది సూర్యుడు రాగాలే ఏం చేస్తుంది, అది ఇలాగున్నది కాస్త ఏం చేస్తుంది, సూర్యుడి వైపు తిరుగుతుంది. జాగ్రత్త వినండి, ఎందుకు తిరుగుతుంది సూర్యుడి వైపు అది, అమ్మా ఎందుకు తిరుగుతుంది, దాని లోపల ఉన్న జీవం ఏం చేస్తుందో తెలుసా, దాని లోపల ఉన్న ప్రాణం ఏం చేస్తుందో తెలుసా, సూర్యుడి వైపు తిరిగి సూర్యుడి నుంచి వచ్చేవన్నీ అవి పొందుకుంటుంది. ఒకవేళ కింద బలం లేక మరణించింది అనుకోండి, అది ఎలా ఉండిపోద్ది, సూర్యుడి వైపు తిరగలేదు. అలాగే మనము కూడా, మన ఆత్మ జీవము లేకపోతే, మన ఆత్మలో ఆకలి లేకపోతే దేవుని వైపు మనం తిరగలేము, దేవుని వైపు మనం చూడలేము. అంత ఎండను తట్టుకోవాలంటే లోపల ఎంత బలం ఉండాలి ఆ పువ్వుకి, ఆ పువ్వుకి బలము లేకపోతే చచ్చిపోద్ది. అలాగే దేవుని వాక్యం నీలో లేకపోతే దేవుని వైపు నీవు తిరగలేవు, దేవుని వైపు దేవుని నుంచి వచ్చే కాంతిని నీవు పొందుకోలేవు. ఈ యొక్క ఆజ్ఞలు చిన్నవి కాదు అంటే, లేకపోతే ఏదో బుర్రకథ హరికథ కాదు ఈ యొక్క ఆజ్ఞలు. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప మానవుడికి ఆగి నువ్వు పాటించు, నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. ఇది ఆనాడు ఇశ్రాయేలుకి ఇస్తే వద్దనేసుకున్నారు, పాటించలేకపోయారు. వాళ్ళు దీన్నే ధర్మశాస్త్రముగా పట్టుకొని ముందుకు వెళ్ళారు. పాటించలేక అనేక మార్లు వారు ప్రాణములు పోగొట్టుకున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను బట్టి ఒకవేళ మనం పాటించకపోతున్నా సరే కాపాడబడుతున్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృపను బట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. జాగ్రత్తగా వినండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే నేను తప్ప వేరొక దేవుడు, ఎందుకు ఆయన అంత ఖచ్చితంగా చెప్పాడంటే, అవును సృష్టిని చేసింది నేనే, మిమ్మల్ని సృజించింది నేనే. ఎందుకు, నన్ను స్తుతించడానికి, నన్ను మీరు ఆరాధించడానికి. తర్వాత చదువుదాం ఏమిటట, అది నిర్గమాకాండం 20వ అధ్యాయం. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. స్తోత్రం. చాలండి. ఏంటంట, పైన ఆకాశం అందే కానీ,
క్రింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనా నువ్వు చేసుకొనకూడదు. ఎందుకు అనగా చదువుతాం. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. అసలు ఈ యొక్క భూమి ఏమిటి, ఆకాశం ఏమిటి, ఈ యొక్క నీళ్లు ఏమిటి, అసలు ఏమిటి అనేది మనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనం. చదవగలిగిన వారు త్వరగా మీరు తీసి చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. 14వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము ధనవంతునిగా చేసి తిని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పువారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనిన ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడను దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చాలండి. ఏంటట? ఆకాశముకు భూమికి ఎవరంటండి? దేవుడు యెహోవా. చెప్పండి జాగ్రత్త. ఎవరంటండి? ఎవరట? బయట వాళ్ళు ఎవరు కాదు, నువ్వు చేసుకున్నది కాదు అని అంటున్నాడు. ఆకాశముకు భూమికి ఒక దేవుడున్నాడు. అంటే ఒక దేవుడున్నాడు. ఆయన్నే సర్వ మానవాళిని చేసినవాడు. ఇదిగో సర్వ సృష్టిని చేసినవాడు ఆయనే యెహోవా. పైన ఆకాశం అంది ఏమిటో తెలుసా? ఆకాశము సింహాసనము, భూమి ఏమిటండి? ఆయన భూమి ఏమిటది? పాదపీఠము. జాగ్రత్తగా వినండి. ఆకాశములోను ఏమున్నదో తెలుసా? మన కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా, ఈ యొక్క యూనివర్స్ అంతటిని కూడా చేసింది ఎవరట? ఆయనే. ఆయన మాత్రమే జరిగించినాడు, ఆయన చేసినాడు. ఆయన్ని తప్ప వేరొక దేవుడు నీవు పూజింపకూడదంతే. ఈరోజు ఎందుకు ఆ మాట ఆయన తెలియజేశాడు? జాగ్రత్తగా వినండి. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్న మంచి ఇది ఒక ఆజ్ఞలు, ఇది పాటిస్తే నీవు ఆనందంగా జీవిస్తావనంటే వారు పాటించలేకపోయారు. ఆకాశం ఎందుకు దేవుడు చూపించాడు తెలుసా? ఆకాశమును కానీ ఆకాశం ఎందే కానీ క్రింద భూమి ఎందే కానీ అసలు ఆకాశంలో ఏమున్నాయి? ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. సూర్యుడు, చంద్రుడు. ఆనాటి కాలంలో ఎందుకు ఈ మాటను దేవుడు తెలియజేశాడంటే చెప్తాను, జాగ్రత్త వినండి. దేని రూపం అంటే ఏమిటో తెలుసా? ఆనాడు ఆ యొక్క కొండ తెగలు అంటే ఆ నరమాంస పక్షులు ఉండే ఆ జాతుల్లో మనకి అప్పుడు మన ముత్తాతల కాలంలో వారు ఏమి చేసేవారంటే వారికి వెలుగునిచ్చేది సూర్యుడే, రాత్రి అయితే వెలుగునిచ్చేది చంద్రుడే. వారు ఏమి చేసేవారంటే సూర్యుడిని ఆరాధించేవారు. ఎందుకంటే ఇదే మా దేవుడు. ఎవరండి? సూర్యుడే మా దేవుడు. ఇగో ఈ నక్షత్రాలు, ఇది ఈ విధముగా ఈ నక్షత్రాలు మాకు వెలుగునిస్తున్నాయి. ఇగో ఈ చంద్రుడు మాకు వెలుగునిస్తున్నాడు. ఇదిగో ఆకాశం మాకు ఏం చేస్తుంది? వర్షాన్ని ఇస్తుంది. ఆకాశం వర్షం ఇస్తే మా భూమి పండుతుంది. వారు ఆ విధంగా వాటిని ఆరాధించడం ప్రారంభించారు. కానీ దేవుడు అంటున్న మాట, అవి దేవుడు కాదు. అంటే సూర్యుడు మీకు దేవుడు కాదు, చంద్రుడు మీకు దేవుడు కాదు, ఆకాశ నక్షత్రాలు దేవుడు కాదు, నేనే. ఎవరండి? నేనే దేవుడిని. ఎందుకో తెలుసా? సూర్యుడిని చేసినోడిని నేనే, ఆకాశంలో చంద్రుడి నక్షత్రాలు చేసింది నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈరోజు క్రైస్తవులు అనబడే వారు కూడా సూర్యులని, చంద్రులని కాలమును ప్రకారముగా ఈరోజు ఆరాధిస్తున్నారు. జాగ్రత్త. అమావాస్య అని, ఏంటి పౌర్ణమి అని, అమావాస్య ప్రార్థనలని ఈరోజు అనేకులు క్రైస్తవులు ఎగబడుతున్నారు. జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇవేమి కూడా దేవుళ్ళు కాదు. ఎందుకండి ఈరోజు ఎందుకు ఆయన అసలు దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఆయన ఎలా అంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట దేవుడు, ఇదిగో మిమ్మల్ని నడిపిస్తుంది నేనే, నడిపించబోయేది నేనే, నడిపించే వాడిని కూడా నేనే. మీరు నన్ను ఆరాధించాలి. మీరు మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించింది నేనే, కానీ మీరు నన్ను ఆరాధించకుండా మీరు బయలును ఆరాధిస్తున్నారు. ఎవరండి? బయలు అనే ఒక భయంకరమైన దేవతను ఆరాధిస్తున్నారు. అరణ్యంలో ఒక దూడను చేసుకొని ఆరాధిస్తున్నారు. అక్కడికి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆకాశంలో మెరిసేవి కనబడేవేమి కూడా నీకు దేవుళ్ళు కాదు. జాగ్రత్త. మరలా తెలియజేస్తున్నాం. ఆకాశమందు సింహాసనంలో కూర్చున్న వాడే నీ దేవుడు. చేపలు కూడా దేవుని స్తుతిద్దాం. ఆకాశమందు కూర్చున్న వాడే నీ దేవుడు. క్రైస్తవుడుగా ఉన్న నీవు ఎవరిని తెలుసు దేవుడిగా చేసుకోవాలి? లోకాన్ని కాదు.
నీకు కనబడుతున్న వాటివి కాదు, సృష్టిని కాదు అని చెప్తున్న మాట. సృష్టిని ఆరాధించేవా? సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంటే ఈ మానవుడు ఏం చేస్తున్నారు? సృష్టిని ఆరాధిస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి. క్రైస్తవులు కూడా అందులో ఎగబడుతున్నారు. ఆయన అంటున్నాడు, ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ. మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఏమిటండి ఈ భూమి? అసలు ఈ భూమి ఏమిటి అని అంటే, ఈ భూమి ఒకనొక దినాన్ని ఏమవుతుంట? గతించిపోతుంది. భూమి, దాని లోకము, దాని ఆశ ఏమవుతుంది? గతించిపోతుంది. కనబడుతుంది అంతా కూడా దినాన్ని ఏమవుతుంది? గతించిపోయే దినాలు రాబోతున్నాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఇదిగో మీరు అరణ్యమును కూడా ప్రయాణించబోతున్నారు, ఎడారిలో ప్రయాణించబోతున్నారు. ఇదిగో భయంకరమైన తెగుళ్ళు మీకు రాబోతున్నాయి, కానీ వాటి అన్నిటి నుంచి నేను తప్పిస్తాను. మీరు నన్ను ముందు పెట్టుకున్నాడు అండి అని అంటే, వీరు ఏం చేశారు? ఒక దూడను పెట్టుకొని ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. జాగ్రత్త వినండి. అసలు భూమి ఏమిటి? భూమి ఎందే కానీ అని ఎందుకన్నాడో తెలుసా? ఈరోజు పంట దేవుడు అయ్యాడు. ఏమైందండి అమ్మా? ఏమైంది? భూమి దేవుడు అయ్యాడు, రాయి దేవుడు అయ్యాడు. ఈరోజు క్రైస్తవుడిగా మనకేమైందో తెలుసండి? ఇక ఇల్లు దేవుడు అయ్యాడు అని అంటున్నమాట. పైన ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళు ఎందే కానీ దేని రూపమునైన నీవు చేసుకోకూడదు. ఉండు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఏమంటున్నాడు ఆయన? ఉండు అంటే ఉన్నాయి. ఏమిటి? పైన ఆకాశం ఉంది, చంద్ర నక్షత్రాలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి, ఇంకా నీకు కనబడినవి చాలా ఉన్నాయి. దాన్ని దేవుడిగా కొలచొద్దు. మరి భూమి అందే ఉన్నాయి, కనబడుతున్న రాళ్ళు ఉన్నాయి, కనబడుతున్న సృష్టి ఉన్నది, చెట్లు ఉన్నాయి, కనబడుతున్నావు నీకు. ఇదిగో కనబడుతున్న ఇవన్నీ కూడా ఇది నేను నీకు చేశాను. దేవుడు ఏం చేశాడండి? ఇవన్నీ నువ్వు అనుభవించి అంటున్నాడు ఆయన. ఇదిగో ఈ నీళ్ళని నీకు ఇచ్చాను దాన్ని తినడానికి, ఈ చెట్లు ఫలాలు ఎందుకు ఇచ్చాను మీకు తినడానికి, ఈ భూమి ఎందుకు ఇచ్చాను? భూమిని మీరు సేద్యపరిచి భూమి నుంచి వచ్చిన పంటను మీరు తినమని. అంతేగాని భూమిని ఆరాధించమని చెప్పటం లేదు. ఏంటి? భూమిని ఆరాధించమని దేవుడు చెప్పలే. భూమికి ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, పాస్టర్స్ కూడా అమ్మ జాగ్రత్త వినాలి, పాస్టర్స్ కూడా ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసండి? ఏంటండి బాగా చెప్పారండి. ఏంటట? భూమి పూజ. ఎవరికే? పాస్టర్స్ కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఏమిటది పునాదులు తీసేటప్పుడు అన్యులకి వారికి అది ఆచారం, వారికి అది ఉన్నది, అది మనం తప్పు పట్టడం లేదు. క్రైస్తవుడిగా ఉన్న నీవు విడిచిపెట్టి వచ్చావు కదా, వెళ్ళి ఏం చేస్తున్నారు? నూనె వేసి. నేను నిజమేంటి, మన దగ్గరికి కూడా వచ్చారు ఒక అబ్బాయి, వాళ్ళ డాడీ అదే పని. ఇది నిజం, నేను చూసాను. అక్కడికి వెళ్ళి నూనె వేసి, తర్వాత ఏమో ఆ నూనె వేసి ప్రార్థన చేసిన తర్వాత మట్టి వేయడం. చచ్చిపోయిన వాళ్ళకి మట్టి వేస్తారు, అంతేనా? చచ్చిపోయిన వాళ్ళకి ఆఖరికి వెళ్ళిపోయాడు మట్టి వేసి పంపిస్తారు. చేయడానికి ఈయన కూడా వెళ్ళి ఎగబడి, ఎందుకంటే ప్రజలు రావాలి, ఇది చేస్తే ప్రజల ఎద్దకు వస్తారు, కానుకలు ఇస్తారు. దేవుడు ఏమన్నాడు? అది భయంకరమైన విగ్రహము, అది భయంకరమైన అది ఆచారము అని అంటున్నాడు. ఇది నీవు చెయ్యకూడదు, ఇది నీవు చెయ్యకూడదు. అది ఎందుకు? రోషము కలిగిన దేవుడు అండి ఆయన. ఎవరైనా? నీ దేవుడని యెహోవా రోషము కలిగిన దేవుడు. ఒప్పుకోడైనా. ఈరోజు నువ్వు విడిచిపెట్టి వచ్చావు కదండి అమ్మా, వాస్తులను విడిచిపెట్టి వచ్చావు కదా, ఇదిగో ఈ యొక్క ఆచారాన్ని విడిచిపెట్టి వచ్చావు కదా. నాకు ఈ యొక్క మోటార్ వేసే సమయంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ జాగ్రత్తగా వినాలి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎక్కడైనా వచ్చి చూశాడు. ఆయన చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఈ మూలన వేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఎందుకని అంటే ఈశాన్యం కదా, ఈ మూలన మాకు అలాంటివి ఏమీ లేవండి అని. ఆయన క్రైస్తుడు కానీ నామకార్థం. నేను అన్నాను, అయ్యా ఎక్కడ నీరు పడితే అదే మాకు మంచిది, అంతేగాని ఏ మూలలో మాకు లేవయ్యా అన్నప్పుడు ఆయన, పాస్టర్ అయితే కిందన వేసుకోండి మీకు ఇక్కడ పడుతుంది అన్నప్పుడు ఆయన వచ్చి చూడటం జరిగింది. జాగ్రత్త వినండి. క్రైస్తుడు కన్నా నీవు విడిచిపెట్టి వచ్చిన దాన్ని నీకు ఈశాన్యం ఇంకేంటండి చాలా ఉంటాయి, 4 దిక్కులు ఎన్నో, అవేమి మనకొద్దు. మన దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నాను? జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే. నరుడికి, చూడండి జాగ్రత్తగా వినండి, నరుడికి, సృష్టికి, ఈ లోకంలో అన్నీ కూడా దేవుడు ఒక్కడే. నువ్వు ఆయన్ని ఆరాధించు. అమ్మ ఎవరు ఆరాధించాలి? జాగ్రత్తగా వినండి. సృష్టిని చేసినోడిని ఆరాధించడం మానేసి సృష్టిని ఈరోజు పూజిస్తున్న మానవుడికి చెప్తున్న మాట, ఆకాశంలో కనబడుతున్న నీ దేవుళ్ళు కాదు, భూమి మీద కనబడుతున్న రాళ్ళు రప్పల దేవుడు కాదు, మరి ఎవరు? ఇదిగో సజీవుడు,
నీతో మాట్లాడేవాడు, నిన్ను నడిపించేవాడు, నీ శ్రమలలో నిన్ను ఆదుకునేవాడే నీ దేవుడు. హాగరు ఏడుస్తుంది. ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, తినని తిండి లేదు. హాగరు తన కుమారుడు వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, ఏమీ లేదు. కానీ హాగరు ఏడ్చిన ఏడుపుని ఎవరు విన్నారో? మరి ఎవరు విన్నారో? భూమి వినలేదు, ఆకాశం వినలేదు. ఇదిగో దేవుడు విన్నాడు, నీళ్ళనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హాగరు అంటుంది, ప్రభువా నీవు చూచుచున్న దేవుడివి. ఎంత మంచి మాట అండి. ఆయన ఎవరండి? చూచుచున్న దేవుడు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా ఈరోజు ఎందుకండి నామకార్థులకు ఈరోజు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. విడిచిపెట్టి వచ్చిన దాన్ని తిరిగి మరలా వద్దు. మనకి ధైర్యంగా ఈ మాటలు మనం చెబుతున్నామంటే నీలో నీ దేవుణ్ణి ఆరాధించే స్వభావం నీలో ఉండాలి. లేకపోతే మన ధైర్యంగా మాటలు చెప్పలేం. ఆకాశంలో కనబడుతున్నవి ఏమి నీ దేవుడు కాదు. భూమి మీద కనబడుతున్న ఏమి సృష్టి ఏమి నీ దేవుడు కాదు. ఎందుకండి నీ ప్రాణం పోయినప్పుడు, అమ్మ నా ప్రాణం పోతుంది ప్రభువు రక్షించంటే సృష్టి వచ్చి రక్షించిందా? మనం చెప్పాలి ఏంటి? యోహాను గారు మరణ పడకల మీద ఉన్నప్పుడు ఎవరిని అడిగాం? ప్రభువా అని మన స్వరం తెరిచినప్పుడు ఆకాశము నుండి ఆయన మనల్ని ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. నీ మొరను వినే దేవుడు అండి ఆయన. అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టి లోకమును ఆశ్రయిస్తూ ఇదిగో కనబడుతున్నవన్నీ దేవుళ్ళుగా చేసుకొని అవి నీ దేవుడు కాదు. నీ మాట వినదో. ఆయన నోరుండి మాట్లాడే దేవుడు. చెప్పాలి ఈయనట నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినే దేవుడు, కళ్ళుండి సర్వలోకమును కనుదృష్టితో ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు, నీ వద్దకు వచ్చే దేవుడు, నీ మాట వినే దేవుడు, నీవు అడిగినది నీకు దయచేసే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము ఏ విధంగా ఉన్నామంటే మనుషులు కాదండి, లేకపోతే కనబడుతున్న సృష్టి కాదండి. ఇవి ఏమి మమ్మల్ని విడిచిపెట్టినాయి. కానీ నా యేసయ్య విడిచిపెట్టలే. పిలిచిన వెంటనే పలికే దేవుడు ఆయన. అందుకే ఈరోజు ధైర్యంగా మేము చెప్తున్న మాట, నీవే నా దేవుడివి, నేను నిన్నే ఆరాధిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఈ భూమి మీద కనబడేది ఏమిది ఇది కాదు. ఇది ఒకరోజు ఏమవుతుందంటే లయమైపోతుంది. ఒకరోజు ఏమవుతుందండి ఈ భూమి? మా చెప్పాలి ఏమవుతుంది? లయమైపోతుంది. ఏమవుతుందంట ఈ భూమినికి మనం ఒకవేళ కొండి ఇక ఇల్లులు కట్టుకుంటున్నాం, లేకపోతే ఇవన్నీ ఏమవుతుంది తెలుసా? ఒకరోజు బంతిలా ఉన్న భూమి కాస్త ఏమవుతుందో తెలుసా? కనబడకుండా పోద్ది. ఏమవుద్దండి? కనబడకుండా పోద్దట. దేవుడు చుట్టేసి సంకలెట్టుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మన ఇల్లు ఏమవుద్ది? ఇప్పుడు మోటార్ వేయించుకున్నాను నేను, మోటార్ ఏమైద్ది? మామూలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా పోతాయి. నిత్యము నిలిచేది దేవుని మాట మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఆయనే. యోహాను ఒకసారి తీద్దాం అందరూ కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. దేవుని వాక్యం అనగా ఏమిటి? అది ఏమి నిలుస్తుంది? ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి బిగ్గరగా చదువుదాం. ఆది యందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడి దగ్గర ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. చాలండి. ఏంటంట? ఆది యందు ఒక మాట ఉంది. ఏమిటది? అది వాక్యము. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందట? దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యం మనకి ఏమైందంటండి? దేవుడై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి దేవుడిగా ఉన్నవారు ఎవరట? వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది ఎవరు? నిజమైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని ఆరాధించి నీవు. ఎందుకో తెలుసా? ఇదిగో లోకములో ఏ నామమైన ఉన్నదేమో లేదు, పైన ఆకాశం అందరి ఏ నామం ఉందేమో లేదు, భూమి కింద ఏ నామము లేదు. కానీ ఒకే ఒక నామము, యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఈరోజు రక్షణ రావాలి అంటే, నీలో కార్యము జరగాలంటే యేసయ్య నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. అందుకనే పేతురు యోహానులో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ధైర్యముగా ఇదిగో ఈ లోకములో ఏ నామం అని అనుకుంటున్నావేమో, అందులో రక్షణ లేదు. ఒకే ఒక నామం, యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఎవరికి కూడా రక్షణ లేదు. రోజు కనబడుతున్నవన్నీ కూడా లయమైపోతున్నాయండి. దేవుడిగా చేసుకుంటున్నవన్నీ కూడా లయమైపోతున్నాయి. నీళ్ళ ఎందే కానీ అంటే ఏమిటండి? నీళ్ళ ఎందే కానీ దేని రూపం అంటే ఏమిటో తెలుసా? ఉండు రూపము. నీళ్లు దేవుడు.
ఏంటే అమ్మా జాగ్రత్త వినాలి. ఏంటట? నీళ్ళు దేవుడు, అందులో బతుకుతున్న జీవులు దేవుడు. ఏంటి అవి నీకు రక్షణ ఇస్తాయా? అమ్మా చెప్పాలి. ఇప్పుడు చేప ఉంది, చేపను తీసుకొచ్చి నాకు రక్షణ అంటే ఇస్తుంది అది? చెప్పాలమ్మా. చేపలు పడుతుంటారు కదా మీరు, కొర్రమని తీసుకొచ్చి నాకు రక్షణ అంటే ఇస్తుందా? ఎందుకు? అది దేవుని చేత చేయబడింది, దేవుడు కాదు. నీళ్ళు ఎవరి చేత వచ్చినాయి? నీళ్ళు దేవుడు కాదు. జాగ్రత్తగా వినండి, మరలా మీకు తెలియజేస్తున్నాను. దేవుని చేత చేయబడింది దేవుడు కాదు, ఆయన మాత్రమే దేవుడు. సృష్టిని చేసిన వాడే దేవుడు, సృష్టికర్తే ఆయనే దేవుడు. ఈరోజు ఆ యొక్క మహిమను విడిచిపెట్టి నీ మధ్యకు వచ్చిన యేసయ్యను మరచి లోకాన్ని ఆశ్రయిస్తున్నాం. తర్వాత చదవండి ఒకసారి, తర్వాత చదవండి. భూమి కింద నేల ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. అమ్మా ఏం చెప్పాడు ఆయన? చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. పూజకు అర్హుడు యేసయ్య మాత్రమే. భూమి ఏం కాదు, సృష్టి ఏం కాదు, కనబడుతున్నవి ఏమీ కాదు. ఒకనొక దినాన్ని లయమైపోతున్నాయి, ఆల్రెడీ అయిపోతున్నాయి. తగలడిపోయింది కాలిఫోర్నియా అంత. ఏమైందండి? తగలడిపోయి కారు చిచ్చు వల్ల, ఆ వైల్డ్ ఫైర్ వల్ల ఏమైంది? వారు ఒకవేళ ఆ చెట్టు, ఒకవేళ వారికి ఉన్న ఆ సంపదలు బట్టి దేవుడు అనుకున్నారేమో, అవి బూడిదైపోయినాయి అండి. ఒకవేళ వారికి ఉన్న కారుని బట్టి వారు ఆనందించారేమో, కారు కాలిపోయింది. వారికి ఉన్న ఇల్లుని బట్టి వారు సంతోషించారేమో, ఇల్లు కాలిపోయింది. వారు ఎక్కడున్నా తెలుసామా? జాగ్రత్త వినండి. వారు ప్రపంచంలోనే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆ యొక్క జనులు చాలా ధనవంతులు. అటువంటి ధనవంతులు ఎక్కడున్నారో తెలుసా? చెప్తే మీరు అనుకుంటారు, ప్రభు నీకు వందనాలు. ఒక పూరు గుడిసుల్లో అమ్మా ఎక్కడున్నారు? చిన్న టెంట్లు ఉంటారు చూసారు, రోడ్డు పక్కన టెంట్లు వేస్తారు, టెంట్లు వేసుకొని కొంతమంది ఉంటారు. ఆ టెంట్లో ఈరోజు బతుకుతున్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవునిని వెక్కిరించినందుకు. ఇది సత్యం అండి, ఇది అవును. దేవుడు ఏదైనా క్షమిస్తాడు కానీ, ఏదైనా క్షమిస్తాడు కానీ ఆయనను కాకుండా. మరి ఇదేంటండి? ఇదేనా మీ దేవుని ప్రేమ అంటే? దేవుని ప్రేమ ఎంతవరకు కాస్తుందో తెలుసా? దేవుని ప్రేమ ఎంతవరకు కాస్తుందో తెలుసా? దీర్ఘకాలము కాస్తుంది. కానీ ఆయన కాకుండా వేరే దాన్ని నువ్వు ఆశ్రయించేవనుకో, ఆయన సహించాడు. మరి ఇదేంటంటే క్రైస్తవం అంటే? దేవుడు ఇచ్చాడు సమయం, ఈ కృప అంతా ఇచ్చాడు దేవుడు. ఆనందించండి, ఆనందించండి, ఆనందించారు, చేశారు. ఇశ్రాయేలుని దేవుడు ఎందుకు మొత్తేహాడు అంటారు? ఒకే ఒక మాట చెప్తాను చూడండి. వారు విసుక్కున్న ఏమనలే, వ్యతిరేకంగా తిరిగిన ఏమనలే, ఒకవేళ తిట్టినా ఏమనలే. కానీ ఎందుకు దేవుడు వారందరినీ కూడా ఆ యొక్క నెరవేర్చి భూమి తినేసింది? ఎందుకు మరణించారు చెప్పండి? చెప్పాలి. చెయ్యకూడని విగ్రహారాధన వారు జరిగించినందుకు. ఏంటండి? ఒక దూడని లేపి, ఇదిగో ఐగుప్తు ప్రాంతంలో జాగ్రత్త. ఎంత భయంకరమని తెలుసో దాన్ని వివరించారు ఒక దైవజనులు. నాకు చెమటలు పట్టేసినాయి. చిన్న దూడ కాదండి. ఏంటంటే తెలుసది? ఆ దూడను వారు చేసుకున్నట్టండి, ఆ దూడని ఆరాధించడానికి ప్రజలంతా ఆ యొక్క 18 నుంచి 20 లక్షల కాల్బలం లేచి ఆడడానికి ప్రయత్నం చేశారట. వారు ఆరాధిస్తుంటే అదంతా అత్యున్నత స్థానంలో ఎవరుండాలి? అత్యున్నత స్థానంలో ఎవరుండాలి? దేవుడు ఉండవలసిన స్థానంలో దాన్ని నిలబెట్టి దాన్ని ఆరాధించడం ప్రారంభించారట. దేవుడు ఊరుకోలేదు. అప్పటిదాకా సహించి ఎప్పుడైతే దేవుని స్థానంలోకి ఇంకొకటి వస్తుందో, అమ్మా జాగ్రత్త వినాలి, దేవుని స్థానంలోకి ఇంకొకటి వస్తుందో దేవుడు ఏం చేశాడు? ఈరోజు అదే జరిగింది కాలిఫోర్నియాలో. దేవుడు ఎంతగానో వారిని దీవించాడు, ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు, వారిని తిండి పెట్టాడు దేవుడు, వారికి అడిగినవన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ ఈరోజు దేవుణ్ణి కాదంటున్నారు. ఇది అంత్యకాలం అండి. ఇలాగ జరుగుతాయి. కృపాకాలంలో అయిపోతుంది. అప్పుడు ఓకే, నువ్వు ఏం చేసినా దేవుడు క్షమించాడు, కానీ ఇప్పుడు దేవుడు క్షమించాడు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాడు మాట, నేనే నీ దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సిరి దేవుడు అయిపోయాడు వాళ్ళకి. ఏమయ్యారండి? డబ్బు. ఒక్కొక్కడు కారు 30-40 కోట్ల రూపాయల కారులండి. వేసుకెళ్ళక అక్కడే తగలడిపోయి మీరు చూసి ఉంటారు. సిరి దేవుడు, కడుపు దేవుడు అయిపోయారు. ఈరోజు ఏమైంది? వారు సంపాదించుకున్న సంపద దేవుడు అయిపోవడం వల్ల ఈరోజు చిన్న చిన్న టెంట్లలోని వారు తెచ్చే సూపులు, బన్నలు, రొట్టెలు తింటున్నారండి. ఈరోజు వారు దగ్గర 23 లక్షల కోట్లు పైబడే
వారికి ఆస్తి నష్టమట. జాగ్రత్త వినండి. ఎన్ని లక్షలట? 23 లక్షల కోట్లు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే, ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనం ఒకవేళ దేవుని ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని గణపరచవలసిన స్థలములో మానవుని గణపరుస్తూ, సాతానుని గణపరుస్తూ, ఈరోజు మనం అనుకుంటాం ఒక విగ్రహాన్ని పెడితే కాదండి, ఇది ఒక భయంకరమైన విగ్రహం. దేవుణ్ణి కాకుండా ఒకవేళ అది అవునంటే అవును, కాదంటే కాదంతే, మరొక మాట నువ్వు ఆడకూడదు. అదొక భయంకరమైన విగ్రహం. ఏంటంట? సాగిలు పడకూడదు, పూజింపకూడదు, దాన్ని నువ్వు చేసుకొనకూడదు. తర్వాత చదువుదాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను, చూసారా ఏంటంటే, రోషము కలిగిన వాడను, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు. జాగ్రత్త వినండి, నేను ఇది చెప్పి ముగిస్తాను. తర్వాత వచ్చే వారం మరొక ఆజ్ఞలకు వెళ్దాం. జాగ్రత్త వినండి. ఏంటంట? నీ దేవుడైన యెహోవాను నేనే. ఎవరంటే? రోషము కలిగిన వాడు. ఎవరండి ఆయన? అంటే రోషము కలిగిన వాడు. ఏ విషయంలో తెలుసండి? ఆయన స్తుతించుటలో ఆయన పౌరుషము కలిగిన వాడు, ఆయన ఆరాధించుటలో ఆయన రోషము కలిగిన వాడు. ఒకవేళ అన్నీ పొందుకొని, అన్నీ ఇష్టపడి, అన్నీ పొందుకొని నీవు దేవుణ్ణి కానీ ద్వేషిస్తే, అమ్మా జాగ్రత్త వినాలి. ఏంటంటే దేవుణ్ణి కానీ ద్వేషిస్తే, చెప్తాను జాగ్రత్త వినండి, మనం ఆ ఉగ్రత తట్టుకోలేము. అందుకే దావీదు ఏడుస్తున్నాడండి. అమ్మా దావీదు ఏడుస్తున్నాడు, ప్రభువా నీ ఉగ్రత నా మీద తీసేయి. రాత్రి అంతా ఏడ్చాడు. అంటున్నాడు, ప్రభువా నీ దాసునైనా నేను, ఇదిగో నా కుటుంబముని సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించయ్యా, నా కుటుంబం సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించు. ఇదిగో నా కొడుకు అబ్షాలో భయంకరమైన ఇదిగో నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. కుటుంబంలో నీ ప్రార్థనే కాదు, కుటుంబంలో నీ కుటుంబం ప్రార్థన కొరకు, ఇగో నీవు చేసే ప్రార్థన నీ కుటుంబం అంతా కూడా రక్షించాలి, రక్షణలోకి రావాలి. నీకు తెలియకుండా దేవుని ద్వేషిస్తున్నారేమో అమ్మా, అండి తెలియకుండా దేవుని ద్వేషిస్తున్నావేమో. ఎలాగండి? లేదండి నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను వాక్యం చదువుకుంటున్నానండి, ఇవన్నీ చేస్తున్నావు రైటే. ఏదైనా చెయ్యకూడని పని వచ్చినప్పుడు నువ్వు చేస్తే అదే దేవుని దూషించడం. ఏ విధండి? ఏది చెయ్యకూడని పని, ఇది చెయ్యొద్దు దేవుడు చెప్తున్నమాట, ఇది నాకు ఇష్టం లేదు, ఇది వద్దు, ఈ సహవాసం వద్దు, ఈ ప్రాంతం వద్దు, ఇదిగో ఇది నీ ఇంట్లో ఉండకూడదు. చాలామంది ఈరోజు ఏం చేస్తారో తెలుసా? యేసయ్యను ఫోటోలు పెడుతున్నారు. వద్దు, ఫోటోలు తీసి పారేయండి. ఆయన విగ్రహాల్లో లేడు, ఆయన ఫోటోల్లో లేడు, ఆయన జీవాధిపతిగా సజీవుడిగా నీ మధ్య ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫోటోల్లో లేడండి యేసయ్య. ఫోటోలకు దండలు వేయొద్దు, ఫోటోలు ఉంటే తీసి పారేయండి. ఆయన నీతో, నీలో, నీ కోసం ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన అలాంటి దేవుణ్ణి కానీ దూషిస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. జాగ్రత్తగా వినండి. దూషించొద్దు. దేవుడు నాకేం చేశాడు అంటే, దేవుడు నాకేం చేశాడు అంటే అన్నీ పొందుకొని, అమ్మా అన్నీ పొందుకొని, దేవుడు నాకు ఏం చేశాడు? చిన్న కష్టం అంటే చిన్న కష్టం. ఏమన్నాడు తెలుసా? ఒకవేళ దూషిస్తే తండ్రుల తరముల దోషములు మీ మీద ఉంచుతాను. ఏం చేస్తాడు ఆయన? తరములు 3-4 తరముల వరకు దోషమ్మ పోదు. చాలా ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడండి ఆయన. అంతే, ద్వేషించద్దు. మిమ్మల్ని రక్షించి కాపాడి నడిపిస్తున్న వాడిని నేను. చిన్న కష్టము కలిగినప్పుడు మీరు నన్ను ద్వేషిస్తే ఎందుకు దేవుడు ఈ మాటలు రాయించి పెట్టాడు? దేవుని అబద్ధిగా చూపించుకోవడానికి, లేకపోతే దేవుడు చంపేసేవాడికి చూపించుకోవడానికి, ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత రోషము కలిగిన వాడో చూపించుకోవడానికి ఈ మాటలు ఆయన రాసి పెట్టాడు. ఆయన అంటున్నాడు, నేనే నీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ దేని రూపమే నువ్వు చేసుకోనకూడదు. ఎందుకు చేసుకోకూడదు? జాగ్రత్తగా వినండి. ఒకసారి చూద్దాం. 1 యోహాను 5:6 వచ్చిన ఒకసారి చదువుదామా?
ఒకటో యోహాను నీళ్ళ కొరకు ఎందుకు ఖచ్చితంగా దేవుడు చెప్పాడో తెలుసా? ఎందుకు నీళ్ళ కొరకు దేవుడు ఎంతో ఖచ్చితంగా రాయించి పెట్టాడో తెలుసా? ఒకటో యోహాను, దయచేసి అందరూ కూడా తీద్దాం, అందరూ కూడా తీద్దాం, అందరూ కూడా తీద్దాం, అందరూ కూడా తీద్దాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయము గనుక ఐదవ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుద్దామా? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయ్య. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీళ్ళు ఏం చేస్తాయంటో తెలుసా? నీ కొరకు సాక్ష్యం ఇస్తాయటండి. ఏం చేస్తాయంటండి? నీళ్ళు ఏం చేస్తాయి? నీళ్ళు సాక్ష్యం ఇస్తాయట. ఈయన ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన నీళ్ళ ద్వారా కూడా సాక్ష్యం ఇస్తాడటండి. జాగ్రత్తగా ఎందుకు చేసుకోకూడదో తెలుసా? ఏ రూపం ఎందుకు చేసుకుంటున్నాడో తెలుసా? ఎందుకు సాగిలి పడుతున్నాడో తెలుసా? ఎందుకు పూజింపకూడదో తెలుసా? నీళ్ళు కూడా ఒక దినాన్న సాక్ష్యం ఇవ్వబోతున్నాయి నీ పైన. ఏంటి? నీళ్ళు కూడా నీళ్ళ ద్వారా నువ్వు చేసినవి, నీళ్ళు ఉండివి చేసినవి, అవి నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. జాగ్రత్త. ఆ రక్తము సాక్ష్యం ఇవ్వబోతుంది, ఆ నీళ్లు సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, అవి చెయ్యొద్దు. ఏ రూపము కూడా నువ్వు చేసుకోవద్దు. నేనే నీ దేవుడును, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. లోకం అనే దేవుడు తీసిపారే, ఇగో కుటుంబం అనే దేవుడు తీసిపారే అని చెప్తున్న మాట. ఈ భూమే కానీ ఆకాశమే కానీ నీళ్ళలే కానీ ఇదంతా నేను చేసిందయ్యా. ఇది నా చేత సృష్టించబడినది. ఇది నువ్వు దానికి సాగిలు పడద్దు, నువ్వు దాన్ని పూజింపొద్దు. మరి ఎవరు పూజించాలి? నేను పూజగారుడు ఎవరు? యేసయ్య మాత్రమే. ఎందుకంటే నేను రక్షించి కాపాడి నడిపిస్తున్నవాడు ఆయన మాత్రమే. ఒకవేళ నువ్వు యేసయ్యను మరిచి లోకమును ఆశ్రయిస్తే, యేసయ్యను మరిచి ఆకాశంలో కనబడుతున్నావు ఆశ్రయిస్తే, యేసయ్యను మరిచి భూమి మీద కనబడుతున్నావు ఆశ్రయిస్తే, యేసయ్యను మరిచి ఇగో నీళ్ళలో కనబడుతున్నావు ఆశ్రయిస్తే, ఒకానొక దినాన్న అవి నీ మీద నేరారోపణ చేస్తాయి. జాగ్రత్త. అవి ఆత్మయు నీళ్ళు రక్తము ముగ్గురు ఏకవి ఏం చేస్తారట? ఏం చేస్తారు తెలుసండి? సాక్ష్యం ఇవ్వబోతున్నారు. జాగ్రత్త. ఏంటి? సాక్ష్యం ఇస్తారట నీళ్ళలో. అమ్మో, మనం అనుకుంటాం ఏముందండి అని. నీళ్లు పారే నీళ్లు కూడా సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. చూసారా? ఈ లోపల ఉన్న ఆత్మ అనుకుంటాం ఏం చేసినా పర్లే, ఏంటి ఎలా బతికినా పర్లే. కానీ జాగ్రత్త, ఈ ఆత్మ, ఈ లోపల బట్టలు కాదండి, లోపల ఉన్న ఆత్మ, నీళ్ళు, రక్తం. మనం అనుకుంటాం ఏమైనా పర్లే, ఏం చేసినా పర్లే, పర్లే 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 అన్న నీవు ఇవన్నీ ఎవరు చూసినా చూడకపోయినా ఒక దినాన్న సాక్ష్యం ఇవ్వబోతున్నా నీ మీద. జాగ్రత్త. ఇదిగో ప్రభువా, నువ్వు చెయ్యొద్దన్న పని వీరు జరిగించారు, నీవు వద్దన్న పని వీరు జరిగించినందున అది నీ మీద పలికిన సాక్ష్యమును బట్టి న్యాయపీఠం ఎదుట నువ్వు నించున్నప్పుడు ఏం సమాధానం చెప్పలేవు. ఈ ముగ్గురు కలిసి నీ మీద సాక్ష్యం ఇవ్వబోతున్నారు. జాగ్రత్త. దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేనని దేవుణ్ణి, నా ఇంత రక్షణ ఉన్నది, నన్ను ఆశ్రయించు. ఏమో కష్టం కలిగినప్పుడు లోకం నేను ఆదుకోనలేదు, సృష్టి నీకు ఆదుకోనలేదు, ఈ లోకంలో ఏమీ నేను ఆదుకోనలేదు. నీకు ప్రాణం ఇచ్చి నిలబెట్టింది దేవాది దేవుడు మాత్రమే. ఆయన్ని మాత్రమే నువ్వు ఆరాధించు, పూజించు, సాగిలిపడు, ఏదైనా చేయను ఆయనకి. అంతేగాని సృష్టినొద్దు, ఆకాశమునొద్దు, నీళ్ళనొద్దు. ఇవన్నీ ఒక దినాన్ని ఏం చేస్తా తెలుసా? సాక్ష్యం ఇస్తాయి. అప్పుడు నువ్వు ఎంత బాదుకున్నా, ఎంత నోరు గొగ్గోలు పెట్టి ఏడ్చినా సరే అవి ఏమీ కూడా పనిచేయవు అని చెప్తున్న మాట. నేనే నీ దేవుణ్ణి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. కంతస్తో వచ్చేది మనకి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళయుండు దేని రూపమునైనను నీవు చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు, అంతే అని చెప్తున్న మాట. నేనే దేవుడిని, యెహోవాను, రోషము కలిగిన దేవుడిని. ఆయన చాలా రోషం కలిగిన వాడు అండి. చిన్న చిత్తకవాడు ఏం కాదు. మనం అనుకుంటాం యేసయ్య వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఇదిగో మన కొరకు దెబ్బలు పొందాడు, మనకు తెలుసు.
న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కృపాసనమును విడిచిపెట్టి న్యాయపీఠం ఎక్కే సమయానికి కానీ నువ్వు ఇదే పరిస్థితిలో జీవిస్తే నిన్ను కాపాడేవాడు నరుడు కానీ దేవుడు కానీ లేడు. ఎందుకంటే ఆయన మాత్రం దేవుడు, వేరే అక్కడ ఎక్కడ దేవుడు లేడు. నిన్ను కాపాడి పరలోకంలో పెట్టాలని యేసయ్య ఆలోచిస్తుంటే మనం లోకాన్ని ఆశ్రయించి ఆ కృపను విడిచిపెట్టి నరకానికి పోతున్నారు చాలామంది. చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. చివరగా ఒక మాట చివరిగా 6వ వచనం చదువుతాం. 6వ వచనం 20వ అధ్యాయం నిర్గమకాండం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని ఎన్ని తరములు అటండి ద్వేషిస్తే ఆయన చెప్తున్నాడు పైన, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంటే, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొంటే 1000 తరములు దేవుడు ఏం చేస్తాడంటే, అమ్మా ధనవంతులుగా చేయిస్తాను అనలేదు, లేకపోతే నిన్ను గొప్పలుగా చేస్తాను అనలేదు. ఏమంటాడు తెలుసు ఆయన, నేను నిన్ను ప్రేమిస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఏంటట, నేను నిన్ను ప్రేమిస్తాను. ఎప్పుడు? నేను చెప్పిన మాటను శ్రద్ధగా విని లోబడి ఆచరించిన ఎడల, నా ఆజ్ఞలను గైకొనుకుంటే, ఆజ్ఞలను పాటిస్తే, ఆజ్ఞల్ని మనసులో పెట్టుకుంటే నేను నిన్ను 1000 తరముల వరకు నిన్ను ప్రేమించి కరుణించే దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తరములు అంటే అండి? 1000 తరములు. తరం అంటే ఎంత? నేను, తర్వాత నా కుమార్తె, మా నాన్న, తర్వాత ఇంకా ఈ తరములో 1000 తరముల వరకు దేవుడు ఏం చేస్తాడంటండి? ప్రేమించి కాపాడే దేవుడు. చూడండి, నిన్ను ఒకవేళ ఆయన చెప్తున్న మాట, రోషం కలిగిన దేవుణ్ణి ఒకవేళ కానీ ఆ దోషము నీ తండ్రుల కుమారుల మీదకి వస్తుంది. కానీ ఒకవేళ నీవు నన్ను పాటించి ఒకవేళ ఆజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు నేను నిన్ను ప్రేమిస్తాను. చూడండి ఎంత మంచి మాట. ఆయన కరుణించి దేవుడు. నిజమే, ఒకవేళ నువ్వు ఆయన మాట విని శ్రద్ధగా వింటే. అందుకే అబ్రహాముని దేవుడు ఎందుకు దీవించాడు అంటారు? అబ్రహాము దేవుని మాట శ్రద్ధగా విన్నాడండి. దేవుని మాట నమ్మాడు కాబట్టే అబ్రహాముని దేవుడు ఈ రోజుకి కూడా ఆయన ఆశీర్వాదం వస్తూనే ఉన్నది. ఎన్ని తరాలు దేవుడు? 1000 తరాలు. ఇప్పటికి ఎన్ని తరాలు? ఎన్నో వేల తరాలు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్తగా వినండి. దేవుడు వారిని దీవించినట్టు అబ్రహాముని కుటుంబములను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనం పలుకుతున్నామే. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు అంటాడు, నీ కుటుంబస్తులు, ఇదిగో నీకు నీ దేవుడు, నీ పిల్లల దేవుడు, నీ పిల్లల పిల్లల దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ ఆజ్ఞను గైకొని ఎడలా, నడిచిన ఎడలా, నువ్వు పాటించిన ఎడలా 1000 తరంలోకి నిన్ను ప్రేమించి కరుణించి కాపాడి నిన్ను నడిపించే దేవుడు నేనే. అంత గొప్ప దేవుడు అండి ఆయన. అనుకుంటాం ఆయన విడిచి లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, ఆయన విడిచి ఇగో భూమిని ఆశ్రయిస్తున్నాం, ఆయన విడిచి నీళ్ళను పట్టుకొని పరిగెడుతున్నాం. అవన్నీ ఒకరోజు సాక్ష్యం ఇవ్వబోతున్నాం. జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ తిరిగి రండి, అన్ని విడిచిపెట్టాడు. దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞలను గైకొందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. డబ్బు అనే దేవుడు, ఆహారం అనే దేవుడు, లోకం అనే దేవుడు, ఇదిగో లోకంలో ఉన్న సిరి సంపదలనే దేవుడు, ఆస్తి పాస్తులనే దేవుళ్ళు ఈరోజు నీకు ఎన్నో ఉన్నాయి. ఇదిగో ఒకవేళ నువ్వన్నీ దేవుళ్ళుగా చేసుకున్నావేమో అని అంటున్నమాట. అవన్నీ ఒకనాడు లయమైపోతున్నాయి. అవన్నీ కూడా ఒకనాడు తుడిచిపెట్టబడుతున్నాయి. చేపలా చుట్టి వెయ్యబోతున్నాయి అంట. ప్రార్థన చేద్దాం.